గురువుగారు, వ్రతాలలో ఆసురీ వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? మన పురాణాల ప్రకారం ఎవరు ఏ సందర్భాలలో ఈ వ్రతాన్ని ఆచరించారు? వ్రతాల్లో రకరకాల వ్రతాలు, అందులో ఆసురీ వ్రతం అనే ఒక వ్రతం ఉంది. దీన్ని చేసినటువంటి వాడు కర్ణుడు. అసలు మనం ఆశ్చర్యపోతాం, కర్ణుడేంటి ఆసురీ వ్రతం చేయటం ఏంటని. ఆసురి అంటే పేర్లోనే తెలుస్తుంది మనకి, రాక్షసులకు సంబంధించినటువంటి వ్రతం. వాడు తక్కువవాడు కాదమ్మా, వాడు సూర్యాంశతో జన్మించినప్పటికీ వాడు సహస్ర కవచుడు, రాక్షసాంశతో ఉన్నటువంటి వాడు. ఎప్పుడు వ్రతం చేపట్టాడో తెలుసమ్మా వీడు, ఆసురీ వ్రతాన్ని. వీడు ధర్మరాజు గారు రాజసూయ యాగం చేశాడు, ఇది లోక ప్రసిద్ధి. ఈ దుర్యోధనుడు ఉన్నాడు చూడండి, ధర్మరాజు ఏం చేస్తే నేను కూడా అలాగే చెయ్యాలి, వాడు ఏం చేస్తే నేను అది చెయ్యాలి కదా. పాపం మాయాజోదంలో వీళ్ళందరినీ ఓడించేశాడు. పాండవుల్ని, పాపం ద్రౌపదిని అరణ్యానికి పంపించేశాడు. అరణ్యానికి పంపించిన తర్వాత దుర్యోధనుడికి ఈ దుర్బుద్ధి పుట్టింది. రాజసూయాగం చేసి లోకంలో రాజసూయాగం చేసిన వాడు ధర్మరాజు అని మంచి పేరు తెచ్చుకున్నాడు కదా, నేను కూడా తెచ్చుకోవాలి, నేను కూడా యాగం చేస్తాను అంటే, ఆయన ఇప్పటికే రాజసూయాగం చేశాడు కాబట్టి నువ్వు చేయటానికి ఇప్పుడు బాగుండదు, రాజసూయాగం లాంటిదే ఇంకొక యాగం ఉంది, దాని పేరు నారాయణ యాగం, అది చెయ్యన్నారు. దుర్యోధనుడికి సలహా ఇచ్చారు. ఏ కళ్ళనున్నాడో ఒప్పుకున్నాడు. ఇంచుమించు అలాంటిదే నారాయణ యాగం చేశాడు, చక్కగా పూర్తయిపోయింది. ఆ నారాయణ యాగంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దీక్ష తీసుకోవాలి. కర్ణుడు ఒక దీక్ష తీసుకున్నాడు, మిత్రుడు దుర్యోధనుడి కోసం అన్నమాట అండి. నేను ఒక వ్రతం చేపడుతున్నాను ఈ రోజు నుంచి. ఆ వ్రతం ఏంటంటే ఆసురీ వ్రతము. ఆసురీ వ్రతం అని అంటే, ఈ రోజు నుంచి సద్బ్రాహ్మణుడు ఎవరైనా వచ్చి ఏది అడిగినా సరే నేను వెంటనే ఇచ్చేసేస్తా. అది ఆ వ్రత లక్షణం. ఎవడు ఏది వచ్చి అడిగినా సరే అందులో పెట్టాడు సద్బ్రాహ్మణుడు, మంచి బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చి ఏది అడిగినా సరే ఇచ్చేసేస్తా. ఇంకొకటి, జలంతో పుట్టినటువంటివి ఏవి కూడా తిన్నం. ఇది ఆసురీ వ్రతంలో ఇంకో నియమం. అంటే జలంలోంచి పుట్టినటువంటివి, అంటే నీటి ద్వారా పుట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నేను స్వీకరించను అని వ్రతాన్ని, ఆ వ్రత నియమాన్ని పట్టాడు ఆ కర్ణుడు. అంటే నెత్తి మీద పెద్దమ్మ కూర్చుంటుందంటారు చూడండి, నెత్తి మీద అంటే కాలం ఎవడికి ఎప్పుడు ఎలా శిక్ష వేయాలో ఆ రకంగా శిక్ష వేస్తుంటుంది. ఆ కర్ణుడు నోటి వెంట అలా అనిపించింది అనమాట అండి ఆసురీ వ్రతము. ఎందుకంటే ఎవ్వరూ వచ్చి, అసలు ఇంద్రుడికి కూడా అలాంటి ఆలోచన లేదు. ఆసురీ వ్రతంలో ఏముందనమాట, ఎవరు వచ్చి ఏది అడిగినా సరే అందులో బ్రాహ్మణుడు వచ్చి అడిగితే నేను ఇచ్చేసేస్తాను. సరిగ్గా దొరికేవరా కర్ణ అనుకున్నాడు. అనుకొని, ఎందుకంటే ఇంద్రాంశతో జన్మించినటువంటి వాడు ఇంద్రుడి కుమారుడు కదా అర్జునుడు. అందువల్ల అర్జునుడు గెలవాలి అని అంటే వీడి కవచం ఉంది కర్ణుడికి, ఆ కవచ కుండలాలు తీసేసుకోవాలి. అందువల్ల ఎవరు ఏది వచ్చి అడిగినా ఇస్తాను అని వాడంతటి వాడే అన్నాడు కదా, ఆసురీ వ్రతం చేపట్టాడు కదా. అందుకని ఆసురీ వ్రతం చేపట్టినటువంటి ఆ కర్ణుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు వచ్చి చక్కగా కవచ కుండలాలు తీసుకెళ్ళాడు. సరే, కర్ణుడు ఏదో అడిగాడు, శక్తిని తిరిగిమ్మన్నాడు, ఆ శక్తిని ఇచ్చాడు. అయితే ఒకే ఒక్కసారి దీన్ని ఉపయోగించాలని చెప్పి దాని నియమం కూడా చెప్పాడు, అది వేరే సంగతి అనుకోండి. మొత్తానికి ఈ ఆసురీ వ్రతం కర్ణుడికి మేలు చేయకపోగా కీడు చేసింది. ఎందుకంటే పేరులో, అందుకని ఏ వ్రతం చేపట్టాలి, ఎప్పుడు చేపట్టాలి, ఇవి కొంచెం వివేచనతోటి ఆలోచన చేసి ప్రతి వాళ్ళు కూడా చేపట్టాలి అనేటువంటి ఒక సందేశాన్ని మహాభారతం మనకి ఈ ఆసురీ వ్రతం పట్టినటువంటి కర్ణుడి ద్వారా మనకి తెలియచేసింది.